33వ వచనం నుండి 35వ వచనం వరకును భాగము వారు చదివి వినిపిస్తారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుంచి 35వ వచనం వరకు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు సిలువలో పలికిన 4వ మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుంచి 35 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. బిగ్గరగా పిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. వాక్య ధ్యానము నిమిత్తమై ప్రార్థించటకు గాను శ్రీమతి అంకం సుధారాణి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్య ధ్యానం నిమిత్తమై శ్రీమతి అంకం సుధారాణి గారు వచ్చి మనల్ని ప్రార్థనకు నడిపిస్తారు. తదుపరి వాక్య ధ్యానమును మనకు అందించుటకు రెవరెండ్ కె కిరణ్ కుమారయ్య గారు వారు వాక్యము మనకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన మా గొప్ప దేవా, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. నిజంగా తండ్రి, ఈ లోకమంతట్లో ఉన్న మనుష్యులందరి కొరకు పాపము నుంచి నరకము నుంచి విమోచించుటకు మా కొరకు శిలువ మీద వ్రేలాడి మా పాపాన్ని మా శాపాన్ని భరించిన మా ప్రియమైన యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినాన్ని తండ్రి నీ సన్నిధికి చేరి నీ మాటల్ని గురించి వింటూ ధ్యానించుకుంటూ అందులో ఉన్న మర్మాల్ని మేము తెలుసుకొని ప్రభువా నీ మార్గంలో నడుస్తూ నీ పరలోక రాజ్యానికి చేరడానికి మా కొరకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా ఈ ప్రాంగణమంతా నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని ఉంచి ఎంతో క్రమముగా మర్యాదముగా ఇప్పటి వరకు నడిపించినందుకు వందనాలు ప్రభువా. మీరు సిలువ మీద పలికిన 3 మాటలను బట్టి వందనాలు. 4వ మాట గురించి మేము వినబోచుండగా నాయన దైవజనుని నీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించి తనని మరుగుపరిచి నాయన తన నోటి ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ మాటలు విని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటూ తద్వారా వచ్చే ఆశీర్వాదం మేమందరం పొందుకోవడానికి సహాయం దయచేయమని ఈ దీన ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రిని. ఆమేన్. నా దేవదేవయేమి విడనాడి దేవనుసు శ్రీదేవసుత పలికితి విశ్రమ చెప్ప సఖ్యమా శరణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నిను నా దోషమే కదా మహాత్మ శరణ్య అవిమోచక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా కోసం అందరూ ఒకసారి లేచి నిలబడతారా? ఇప్పుడు దాకా కూర్చొని కొద్దిగా నడుములు చాలా ఇబ్బందిగా ఉండుంటాయి.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు విరలేని వందనాలనైనా. కలువరి శిలువలో మీరు పలికిన 4వ వాక్కు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనే యొక్క శ్రేష్టమైన వాక్యమును మేము ధ్యానించబోతుండగా, నీ ఆత్మ జ్ఞానమును, ఆత్మశక్తిని, ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి మమ్ములను మరుగు చేసుకొని నీ బిడలతో మీరే మాట్లాడి 4వ పలుకులో ఉన్న శ్రేష్టమైన విషయాలు ఇవ్వబడిన సమయంలో నీ చిత్తమైతే వినిపించడానికి సహాయం చేయమని యేసు నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని మహోన్నతమైన కృపలో మరి యొక్క మంచి శుక్రవారం వేళ ఈ రీతిగా మీ అందరి ముందు నిలబడి దేవుని వాక్యమును ప్రకటించటానికి, వినిపించటానికి సజీవుల లెక్కలో దేవాతి దేవుడు నన్ను నిలవబెట్టుకొని మన ప్రియులు బిషప్ అయ్య గారి ద్వారా మీ మధ్య పరిచర్య చేయటానికి అల్పుడునైన నాకు దేవాతి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవదేవునికి ప్రత్యేకంగా నా వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన 4వ వాక్కు, 4వ మాట. మొదటి మాటను తండ్రితోనే ప్రారంభించాడు, చివరి మాటను కూడా తండ్రితోనే ముగిస్తాడు. ఈ మొదటి మాటకు చివరి మాట 7వ మాటకు మధ్యలో ఉండే మాటే ఏలీ ఏలీ లామా సబక్తాని అనే మాట. వాస్తవానికి మనము జ్ఞాపకం చేసుకుంటే ఇది చాలా సుస్పష్టంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అనేక సందర్భాలలో అనేక సంవత్సరాలుగా దీని గురించి నేను పరిశీలన అన్నటువంటిది చేస్తూ ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఈ మాటను తీసివేస్తూ ఉంటారు. కానీ వాస్తవముగా మనము ఈ వాక్యమును చూస్తున్నప్పుడు ఇది ఎలాగైతే 7 మాటలలో మధ్యలో ఉంటుందో, బైబిల్ గ్రంథమంతటికి కేంద్రమైనటువంటి వాక్యము ఈ వాక్యము. మరి ఒకసారి మీ కొరకు రిపీట్ చేసి చెప్తున్నాను. బైబిల్ చరిత్ర అంతటికి కూడా కేంద్రమైనటువంటి వాక్యము ఈ వాక్యము. అలాగనే మరలా మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్షణ కార్యమునకు కేంద్రమైనటువంటిది ఈ వాక్యం. సర్వ మానవాళి అందరినీ కూడా రక్షించుట కొరకు దేవాతి దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగమునకు అర్థమైనటువంటి వాక్యము ఈ 4వ వాక్యం.
దేవుని చిత్తమైతే ఇవ్వబడిన సమయంలో నేను మీకు వీటన్నిటిని వివరించటానికే చూస్తాను. ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని అనేటువంటి పదాన్ని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి వాడాడు, మార్కు రాశాడు. మీ దగ్గర ఉన్న ఫోన్తో మీ షుగర్ లెవెల్స్ అన్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు అని మీకు తెలుసా? అబ్సల్యూట్లీ. మత్తయి ఏమో ఎక్కువగా యూదయాలో వాడుకలో ఉన్నటువంటి పదాన్ని వ్రాశాడు. ఆయన వ్రాసినటువంటి దానిలో గలిలయ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వారు పలికేటువంటి పలుకు, వారు ఎవరైతే పిలుస్తూ ఉంటారో ఆ పిలుపు అనేటువంటిది పిలిచారు. మార్కేమో అరమేయక్ భాషలో రాస్తూ సిరియన్స్గా ఉన్నటువంటి వారి యొక్క పదజాలాన్ని ఆయన రాశాడు. ఆయనేమో ఏలీ ఏలీ లామా సబక్తాని అని అంటే, మార్క్ ఏమంటాడు? ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని అంటాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే వీటి రెండిటి యొక్క సంపూర్ణమైనటువంటి అర్థం ఏమిటనంటే, నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచావు. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభిస్తూ నేను మీ అందరినీ అడగాలనుకున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటనంటే, తర్వాత నేను 2 ఆప్షన్స్ కూడా ఇస్తాను, మీరు ఇమ్మీడియట్లుగా చెప్పాలి నాకు. ఏమిటి ఒక ప్రశ్న అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు? హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? మొదటి ఆప్షన్ ఏంటంటే దేవాతి దేవుడు. రెండవ ఆప్షన్ ఏమిటంటే మనుష్యుల్లో ఆయన ఒక మహాత్ముడు. ఏ ఆన్సర్ చెప్తారు మీ అందరూ? దేవాతి దేవుడు కదా. ఈయన దేవాతి దేవుడు అయి ఉన్నప్పుడు మరి ఎవరికి ఈయన ప్రార్థన చేస్తున్నాడు? నా దేవా నా దేవా నీవేళ నన్ను చెయ్యి విడిచావు, నీవెందుకు నన్ను చెయ్యి విడిచిపెట్టావు? ఈయనే దేవుడై ఉన్నప్పుడు ఏంటి? ఈయనే దేవుడై ఉన్నప్పుడు మరి ఏ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు? వేరొక దేవుడు ఉన్నాడా? కిరణ్ పాస్టర్ గారు ఉంటే ఈ రూపంలో ఈ ఆకృతిలో ఒక్కడే ఉంటారు. పోలిన మనుషులు ఉండొచ్చునేమో, కానీ నా దగ్గర కనపడేటువంటి ఆ యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇంకొకళ్ళ దగ్గర కనపడదు. దేవుడు ఉంటే ఒక్కడే ఉండాలి కదా. మరి ఏ దేవునికి ఈయన ప్రార్థన చేస్తున్నాడు? ఈనాడు ప్రపంచాన్ని అప్పటి నుండి ప్రభువారు కలువరి శిలువలో పలికిన అప్పటి నుండి, ఈ పదం పలికిన నాట నుండి ఇప్పటి వరకు అనేక మందిని కుదిపేస్తున్నటువంటి వాక్యం ఏమిటయ్యానంటే ఈ వాక్యం. దీనిని చదువుతూ ఉన్నప్పుడు చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు మాట్లాడుతూ ఆయన తెలియచెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఏమిటి అనంటే, బైబిల్ గ్రంథం అంతటిని కూడా నేను వ్యాఖ్యానించగలిగాను, కానీ ఈ వాక్యమును మాత్రము, ఈ 4వ పలుకును మాత్రము నేను వ్యాఖ్యానించటము బహు కష్టముగా ఉన్నది అని చెప్పాడు. రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ మాట్లాడుతూ, ఎప్పుడైతే ఈ 4వ మాట ధ్యానం అనేటువంటిది చేయటం అన్నటువంటిది ప్రారంభిస్తున్నాడో, ఈ ప్రారంభిస్తూ ఉన్నటువంటి సమయంలో దీన్ని చదవగానే ఆయన మౌని అయిపోయాడట. ఆయన మౌనంలోనికి వెళ్ళిపోయి ఏకాంతముగా ఒక గదిలోనికి వెళ్ళిపోయి కనీసము కొన్ని రోజుల పాటు దాన్ని ధ్యానం చేస్తూ బయటకు వచ్చేసాడు. విభ్రాంతి కలిగిన ముఖముతో, విభ్రాంతి చెందినటువంటి ముఖముతో బయటకు వచ్చిన తరువాత ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏమిటి అనంటే,
భూమి మీద ఉన్నటువంటి మానవులకు, మానవుని యొక్క మేధస్సుకు, మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క తెలివితేటలకు, ఊహలకు అందనటువంటి ఒక వాక్యం ఏదన్నా ఉన్నదనంటే ఈ వాక్యమే అని చెప్తూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటనంటే దేవుడు దేవుణ్ణి వదిలివేశాడు అని అన్నాడు. ఏమన్నాడు చెప్పరైంది ఒకసారి? దేవుడు దేవుణ్ణి వదిలివేసినటువంటి సమయము ఈ సమయము. మొట్టమొదటి సంఘపితరుడు రెవరెండ్ డాక్టర్ ఫాదర్ టెర్టులియన్ అనేటువంటి తండ్రి గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఆయనకు కూడా అర్థం కానటువంటి ఒక విషయం ఏమిటనంటే, ఆయనకి ఏం అర్థం కాలేదు అని అంటే, దీన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచిపెట్టావు అనేటువంటి ఈ పదాన్ని పలుకుతూ ఉండటంలో ఆయనకు అర్థం కాక లోపలికి వెళ్ళి ఆయన ధ్యానించి ఆయన కూడా వచ్చి చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి వదిలివేశాడు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన దేవుణ్ణి వదిలివేశాడు. కుమారుడైనటువంటి దేవుడు తండ్రిని వదిలివేయలేదు, కానీ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అనంటే, తన కుమారుని యొక్క స్వరూపాన్ని ఆకృతిని ఆయన ఏ రూపముగా పాపముగా చెయ్యబడినటువంటి స్థితిని బట్టి దేవుడు ఆయన్ని వదిలివేశాడు అని చెప్పాడు. ఆ బాధలనేటువంటి వాటిని చూడలేక వదిలివేశాడు. ఆ పాపముగా చెయ్యబడినటువంటి వ్యక్తిని చూడలేక వదిలివేశాడు. ఎంతకిప్పుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారెవరు? మనందరము కూడా చాలామంది ఈనాడు కూడా అనేక మంది ఇతర రిలీజియన్స్గా ఉన్నటువంటి వాళ్ళు యేసు దేవుడని ఎక్కడ వ్రాయబడి ఉన్నదయ్యా మాకు చూపించు అంటారు. ఎక్కడ రాయబడి ఉన్నది? తీతుకు వ్రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 13వ వాక్యమును చూస్తున్నప్పుడు అక్కడ కనపడేటువంటి ఒక మాట ఏమిటంటే, మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు అనే పదం రాయబడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమిటి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన ఎవరట? మామూలు దేవుడు కాదు, మహాదేవుడు, మహా ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి దేవుడు ఎందుకు వదిలివేశాడు? కారణం ఏమిటి? వదిలివేయవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి? వాస్తవంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక వాక్యం ఏమిటంటే, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో ఏ పార్టును మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఏమిటంటే, నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది అని అంటాడు. వింటున్నారా జాగ్రత్తగా? నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది. దేవుణ్ణి ఎందుకు వదిలివేశాడు? ఈ రోజున మనం ఇక్కడ ఆలోచన అన్నటువంటిది చేస్తున్నప్పుడు, ఈ మర్మయుక్తమైనటువంటి మాటను ఆలోచన చేస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథం అంతటికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అసలు దేవుణ్ణి ఎందుకు వదిలివేశాడు? ఈ రోజున మనం అదే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంట దేనిని చూడలేడంట? దుష్టత్వమును చూడలేడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ రాయబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం అందరం కూడా చూడాలి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మరి అమూల్యమైనటువంటి ఆ వాక్యాన్ని మీరు అందరూ కూడా చూడాలి. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు,
విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. జాగ్రత్తగా వినాలి. తర్వాత అంటాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు ఎందుకు ఆలకించడంట? దేవుడు ఎందుకు రక్షించడంట? ఆయన రక్షింపనేరక ఉండటానికి గల రీజన్ ఏమిటి? అలాగనే ఆయన ముఖం అనేటువంటిది మరుగుపరుచుకోవటానికి రీజన్ ఏమిటి? అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే పాపములు, దోషములు. ఎవరైతే పాపములు చేసినటువంటి వారుగా ఉన్నారో, ఎవరైతే దోషములు చేయబడినటువంటి వారుగా ఉన్నారో వారిని చూసినప్పుడంట దేవుడంట తన హస్తాన్ని కురచగా పెట్టుకుంటున్నాడట. దేవుడు తన యొక్క ముఖమును మరుగు చేసుకుంటున్నాడంట. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి గుణమును మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు చెయ్యిని దేవుడు వదిలివేశాడు? అర్థమవుతుందా? దేవుని చెయ్యిని దేవుడు ఎందుకు వదిలివేశాడు? కారణం ఏమిటి? ఒకటే ఒక కారణం ఏమిటనంటే పాపములు, దోషములు. యేసయ్య గురించి మనకు తెలిసిన విషయాలు ఏమిటి? ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆయన యందు చూద్దామన్నను గమనిద్దామన్నను ఒక చిన్న మచ్చ కూడా కనపడదు. ఆయనే ఛాలెంజ్ చేశాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు, స్థాపించగలరు? వేయుట కొరకు యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకములోనికి వచ్చెను. ఆయన యందు ఏ పాపమును లేదు అంటాడు తిమోతి. అంటే ఆయన ఎందుకు కొరకు వచ్చాడంట? ఆయన ఎవరంట? పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు, మహాదేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఇప్పుడేమయ్యాడంట? 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో చదువుతున్నప్పుడు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేయబడెను. ఆయన ఎందుకొరకు ఈ లోకములోనికి వచ్చిన కారణం ఏమిటనంటే నశించిన దానిని వెదక రక్షించుట కొరకు వచ్చాడు. బాగానే ఉంది. పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. బాగానే ఉంది. ఇప్పుడు పాపములు అనేటువంటివి తీసివేయాలని అంటే నీ వల్ల ఎందుకు కాలేదు, నా వల్ల ఎందుకు కాలేదు? దేవుడే దిగి రావలసినటువంటి అవసరత ఏమిటి? వింటున్నారా ప్రియులారా? దేవుడే దిగి రావలసినటువంటి అవసరత ఏమిటనంటే మానవ మాతృల్లో ఉన్నటువంటి మనమందరం ఎలా ఉన్నామంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపము చేసిన వారే గనుకనే దేవుడు దేవస్థానమును వదిలిపెట్టి ఈ లోకములోనికి వచ్చి మహాదేవుడై ఉన్నటువంటి ఆయన, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయన ఈ లోకములోనికి వచ్చి మనందరి నిమిత్తం ఆయన ఏమయ్యాడంటే పాపముగా చేయబడ్డాడు. మీకు ఈ విషయం ఇంకా అర్థం కావాలి అని అనుకున్నప్పుడు నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏదేనులో నుండి ఆదామును అసలు దేవుడు ఎందుకు బయటికి పంపించాడు? సాతాను అనేటువంటి వాడు పాపం అనేంత వరకు వారి మధ్య ప్రవేశించినంత వరకు కూడా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ వాక్యంలో బోలెడన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాలనే నేను మీతో చెప్తున్నాను. దేవుని చిత్తం అయితే మరి ఒక పర్యాయము అయ్యగారు మనకిచ్చిన అవకాశాలను బట్టి మీకు ఇంకో సందర్భంలో వివరిస్తాను. కానీ ఇక్కడ విషయం ఏంటి? ఏదేనులో నుండి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎందుకు దేవుడు ఆదామును బయటకు పంపించాడు? పాపము ప్రవేశించేంత వరకు కూడా వారిద్దరు కూడా ఎలాగున్నారు? తండ్రి కుమారుల యొక్క అనుబంధమే. ప్రతిరోజు దేవుడు ఆదాముతో
ఎంతో చక్కగా, ఎంతో అందముగా, ఎంతో నీటుగా కుమారుడా ఆదామా అన్నట్లుగా ఎలాగైతే ఎంత ప్రేమతో ఉండేవారు. అయితే పాపము వారిలో ప్రవేశించినదో, పాపం ఎప్పుడైతే వారిలో అడుగుపెట్టినదో, నీవు నా సన్నిధిలో ఉండుటకు ఏమాత్రము అర్హుడవు కాదు, వెళ్ళిపో. ఒకవేళ వస్తారేమోనని ఖడ్గజ్వాలలు నిలవబెట్టాడట దేవుడు. అప్పుడు ఏర్పడినటువంటి ఆ ఎడబాటు ఈ రోజున దేవుడు తన చెయ్యిని వదిలిపెట్టడంలో ఉద్దేశం ఏమిటనంటే, మనందరి కొరకు ఆయన పాపముగా చెయ్యబడ్డాడు. దేవునికి నచ్చనిది పాపము, దేవునికి నచ్చనిది దోషము, దేవుడు ఇష్టపడనిది పాపపు క్రియలు. అందుకని ఏదైనాలో నుంచి బయటికి వెళ్ళిపో. ఆ రీతిగా పంపించబడినటువంటి ఆ వ్యక్తిత్వం ఇక్కడ యేసును కూడా చెయ్యి వదిలిపెట్టడంలో ఉద్దేశం ఏమిటనంటే, ఈయన పాపముగా చెయ్యబడ్డాడు. కారణం ఏమిటి? ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి పవిత్రత, ఆయనలో ఉన్నటువంటి నిర్దోషత్వము, నీతి, ఇవన్నీ మనందరికి అనుగ్రహించాలంటే దేవుడు తన కుమారుడు చెయ్యిని వదిలివేస్తేనే మన చెయ్యిని పట్టుకుంటాడు. అర్థమైందా? మరి ఒకసారి చెప్పాలి ఈ మాట. తన కుమారుడు చెయ్యిని వదిలివేస్తేనే అప్పుడు ఆదామును వదిలివేసినటువంటి చెయ్యి మరలా తిరిగి పట్టుకుంటుంది. ఈ పాపములకు దేవునికి మనకు ఈ పాపముల వలన పెద్ద ఉక్కు గోడ ఉంది. డైనమైట్స్ పెట్టి పేల్చినా సరే పేలనటువంటి గోడ అది. దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎలాంటి ఆటం బాంబులు పెట్టి పేల్చినా సరే పేలిపోనటువంటి గోడ అది. ఆ గోడను తీసివేయాలనంటే ఆ తండ్రి కుమారుడి చెయ్యిని వదిలివేయాలి. ఆ రక్తం ఏం చేసిద్దంటే ఎంత ఉక్కు గోడగా ఉన్నప్పటికీ కూడా దానిని కరిగించేసింది. ఆయన మన చెయ్యి పట్టుకోవటం కొరకు దేవుడు తన కుమారుడైన దేవుని యొక్క చేతిని వదిలివేస్తేనే అప్పుడే ఈ సర్వ ప్రపంచమంతటికి కేంద్ర బిందువు అని చెప్పాను కదా నేను మీకు. ఈ సర్వ ప్రపంచమంతటికి రక్షణ కార్యము అప్పుడు వచ్చింది. ఒకవేళ తండ్రికి గనక ప్రేమ ఉండి కుమారుడు చెయ్యి గనక పట్టుకుంటే మనం అదే పాపములో మగ్గుతూ ఉండేవారమే, అదే దోషములో జీవిస్తూ ఉండేవారమే, అదే పాపము మనల్ని ఏలుతూ ఉండేదే తప్ప మనకు విడుదల ఎక్కడ? ఆ విడుదల కావాలి అని అన్నప్పుడు తండ్రి తన యొక్క ప్రియమైన కుమారుణ్ణి వదిలివేశాడు. ఆ వదిలివేయబడిన సందర్భాన్ని కుమారుడైన దేవుడు తట్టుకోలేకపోయాడు. నాయనా, నీకు నాకు ఎడబాట, అందుకని పెద్ద కేక, గావు కేక వేశాడు. ఆ కేకలో ఎలోయి ఎలోయి లామా సబక్తాని, నా దేవా నీతోనే ఈ ఎడబాటు నేను భరించలేను కదయ్యా, నీవు నన్ను వదిలివేయటం అనేటువంటిది నేను సహించలేను కదా నా దేవా. భక్తులు అంటారు దేవుని చేతిలో పడటము భయంకరము. ఎందుకు వదిలేశాడట? కారణం ఏమిటి? దేవుడు ప్రేమా స్వరూపం. మనమైతే మన బిడ్డల్ని ఇంత గాయం అయితే ఓర్చుకుంటామా? మన కుమారుడికైనా మన కుమార్తెకైనా ఏమైనా జరిగితే ఓర్చుకోగలుగుతామా? ఇక్కడ అయ్యగారులు అందరం మేమందరం ఉంటే ఎవరితో ఎవరికి ఉన్నటువంటి ర్యాపోను బట్టి, అయ్యా నా బిడ్డకి ఈ రోగం వచ్చిందయ్యా, మా కుమారుడికి ఈ సమస్య వచ్చిందయ్యా అని మనం చెప్పి ప్రార్థనలు చేయించుకుంటామే. నీ కుమారుడు పట్ల నీకెంత అమితమైన ప్రేమ ఉన్నది. కానీ దేవునికి ఉన్న ప్రేమ ఎలాంటిది? నా కుమారుడు ఏమైపోయినా పర్వాలేదు. ఎంత బాధ అండి. రాత్రి గెత్సెమనే తోటలో పట్టబడిన దగ్గర నుండి
గెత్సెమనే వనంలో పట్టబడిన నాట నుండి ఆ లాస్ట్ సప్పర్ ఏదైతే ఉందో అది అయిన కాడ నుండి ఇదిగో ఈ సిలువ పైన సిలువ యాత్ర అన్నటువంటిది చేస్తూ పిడిగుద్దులు చేత మొత్తబడి యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒకసారి ఇంటికి వెళ్ళి చూడండి. అలాగనే 22వ అధ్యాయము కీర్తనల గ్రంథం ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎంత భయంకరమైనటువంటి హింసాత్మకమైనటువంటి పరిస్థితులు ఆయన అనుభవించాడు. ఉమ్మివేయబడ్డాడు, గుద్దబడ్డాడు. బాషాను దేశపు వృషభములు నన్ను గుద్దినవి, కుక్కలు నన్ను పట్టుకున్నాయి, సింహములు నన్ను చుట్టుకున్నాయి. తన దేహం అంతయు కూడా దున్నపడిందట. తన దేహం అంతా దున్నపడినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళి 9 గంటలకు సిలువ వేశారు. ఎలా వేశారు సిలువ? ఈ 2 చేతుల మీద మేకులు, ఈ కాళ్ళలో మేకులు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెయిట్ అంతా కూడా చెప్తే భక్తులు 78 నుంచి 82 కేజీలు అని చెప్పారు అప్రాక్సిమేట్లీ. ఈ 78 లేకపోతే 80 అనుకుంటే 80 కేజీల యొక్క వెయిట్ అనేటువంటిది ఈ 2 చేతుల మీద ఈ యొక్క ఉన్నటువంటి ఎముకల్లో కొట్టబడినటువంటి వీటి మీద ఈ వెయిట్ అంతా కూడా పడుతూ ఉన్నప్పుడు రాత్రి నుంచి అప్పటి వరకు పడినటువంటి వేదన ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందో కదా. ఆ నరకము, ఆ భయంకరమైన శిక్ష వాస్తవానికి నీది నాది, మనందరిది అది. అప్పుడు ఆ తండ్రి వదిలివేసి ఇది నువ్వు భరించాలి, ఇది నువ్వు సహించాలి అని వదిలివేసినప్పుడు తట్టుకొనలేక నా దేవా నన్ను ఎందుకయ్యా చెయ్యి విడిచిపెట్టావు. ఎంత ప్రేమ ప్రభువుకి. ఆ ఎడబాటును చూడలేక ప్రకృతి కూడా వెలుగివ్వటము, సూర్యుడు నీతి సూర్యుడైనటువంటి ప్రభువుకి వచ్చినటువంటి ఆ శ్రమను చూడలేక అది నలిగిపోయిందట. అందుకనే కాంతి ఇవ్వలేదు. పంచభూతములు ప్రకాశించటము మానివేశాయి. ఆ రోజున అమావాస్య కానే కాదు, కానీ ఆ ప్రభువు వారి యొక్క శిక్షను చూడలేక ముగించి వేయబడింది. కాంతి ఇవ్వటము మారిపోయింది. కారణం ఏమిటయ్యానంటే దేవుడు చేసిన గొప్ప త్యాగం. దేవుని బిడ్డలారా, ఆయన మనలను పాపము నుండి విడిపించటానికి, దేవునితో సమాధానపరచటానికి, ఉగ్రత నుండి తప్పించటానికి, నీతిమంతులుగా చేయటానికి, నిత్య జీవంను ఇవ్వటానికే ఇదిగో ఈ రోజున తండ్రి చేత విడవబడి ఈ రోజున మనందరికీ ఆ గొప్ప ప్రేమను పంచాడు. ఇది పరలోకపు తండ్రి యొక్క అమూల్యమైన ప్రేమ. అది మనం అర్థం చేసుకొని ఆయన సాక్షులుగా మనం ఉంటే చాలు. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.